పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే పొత్తు లేకుండా ఉంటే, పొత్తును విడదీస్తే మనకేదో మంచి జరుగుతుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని కులముద్ర వేయాలని చూడటం, రాజకీయంగా కులముద్ర వేయాలని చూడటం. ఓకే, తర్వాత రీసెంట్ గా మొన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు మాట్లాడినంటే అతను వయసుకి తగ్గ మాటలు కాదు. ఎందుకంటే అతను చూస్తుంటే పెద్ద వయసు మీకు తెలిసిందే. ఓకే, అతను ఏ విధంగా మాట్లాడాలి? ఏకవచనంతో కాకుండా మర్యాదగా అతను ఎలాగ ఏమడాలనుకుంటున్నారు అది ఏమడిగిన ప్రశ్నించే ప్రతి ఒక్కరు కూడా తక్కువ ప్రశ్నించడం లేదంటే ఏ నాయకుడు కూడా పనిచేయడు. ప్రశ్నించడం ముఖ్యం. ఎవరైనా ప్రశ్నించ కానీ ఎలా ఉండదు, ఏకవచనంతో ఎప్పుడు ఎవరిని పలకరించకూడదు. మీరు ఏం అడగాలి, మనం ఏమనుకుంటున్నాం, మన ఉద్దేశం ఏంటి, అది మర్యాద పూర్వకంగా ఉండాలన్నమాట. అతను అలా కాదు, ఆర్ఎంపీ డాక్టర్ అలా కాదన్నమాట. కావాలని చెప్పి అరే అది కావాలని మాత్రమే అతను అడగాలని లేదు. ఒకవేళ నిజంగా అతను ప్రశ్నించే నిజంగా అంత జ్ఞానం ఉండుంటే ఆ విధంగా మాట్లాడు. అతను చాలా మర్యాదగా, ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు పలానా టైంలో మీరు పలానా టైం ఇలా చెప్పారు, పలానా టైంలో పలానా ఇది ఇలా చెప్పారు, పలానా టైంలో ఇది ఇలా అని చెప్పారు, ఇప్పుడు ఏంటి ఇలా మీరున్నారు, ఎందుకు మీరు ఆ విషయం కోసం మాట్లాడతారని చెప్పి అలా మాడితే సగటు మనిషి ప్రతి ఒక్కరు ఆలోచించమంట. మనవాడు అతను మాట్లాడింది కరెక్టే కదా, పవన్ కళ్యాణ్ గారు ఒక టైంలో ఒక అలాగని మాట్లాడారు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారు అన్న ఒక ఆలోచన వస్తుంది. అలా కాకుండా కావాలని రెచ్చగొట్టాలని చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే అలాగుంటది. ఓకే, ఎలా ఉంటది? వాళ్ళు జనసేన కార్యకర్తలు ఏం చేశారు, అలాగుంటది. ఇంకా వాళ్ళు చేసిన తక్కువే, సరేనా? ఇంకా కొంచెం గట్టిగా ఉంటే ఇంకా బాగుంది అనమాట. అంటే ఆయన కొట్టమని తిట్టమని కాదు నేను చెప్తుండా, మాట రూపంలో చెప్పాలన్నమాట. అతనికి ఏం నష్టం జరిగింది, పవన్ కళ్యాణ్ గారి వల్ల అతనికి నష్టం జరిగిందా, అతని కుటుంబంలో ఎవరికి నష్టం జరిగిందా, అతని బంధువులు ఎవరికి నష్టం జరిగిందా, అతను ఉన్న ఊర్లో ఎవరికి నష్టం జరిగిందా వివరం కనుక్కోవడం అతను చెప్తారన్నమాట. లేదు మాకు ఎవరికి నష్టం జరగలేదు, నా చేతలా మాట్లాడించారని చెప్పి. ఓకేనా, ఆ విషయం పక్కన పెట్టినంత వరకు సరేనా. అతను చేయవలసింది మీరు చేశారు కాబట్టి అదే విధంగా మీకు ఒక వ్యక్తి కోసం మీకు చెప్పాలి. మీకు ఫోటో పెడతాను, ఒకసారి మీరు చూడండి సరేనా. అతని పేరు జోసఫ్ సంథింగ్ ఏదో, క్రిస్టియన్ అంటే అతను. కావాలనే పవన్ కళ్యాణ్ గారి మీద కులముద్రేయాలని చూసే వ్యక్తిలో మొదటి వ్యక్తి అతనే. కులముద్రేయాలని చెప్పి చూస్తున్న వ్యక్తులు అతను ముందు వరుస ఉన్నాడు. అతను ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆర్ఎంపీ డాక్టర్ చేత మొఖాల మీద కూర్చోబెట్టి దండం పెట్టించిన మీరు వీడి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు మాట్లాడిపోతున్నారు? అతనికి బుద్ధి చెప్పారు కదా మీరు. ఆర్ఎంపీ డాక్టర్ అలా మాట్లాడే చూసారా, ఆ మాటల వల్ల జనసేన పార్టీకి గానీ పవన్ కళ్యాణ్ గానీ 1% కూడా నష్టం కలదు. అలాంటిది అతని దగ్గరికి వెళ్ళారు, అతనితో మాట్లాడారు, అతని చేత దండం పెట్టించారు, అతనికి బుద్ధి చెప్పారు. ఒక బాగుంది. అదే జనసేన నాయకులు కార్యకర్తలు వీడి దగ్గరికి వెళ్ళి ఇతని దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు ఆ విధంగా మాట్లాడిపోతారు? అంటే ఇతను కొట్టమని తిట్టమని అంటలేదు, ఇతను బుద్ధి చెప్పమంటలేదు, దండం పెట్టమంటలేదు. అతని దగ్గరికి మీరు వెళ్ళండి. ఎవరో జోసెఫ్ అని అతని దగ్గరికి వెళ్ళి జనసేన వల్ల నీకు కలిగిన నష్టం ఏంటి, జనసేన వల్ల సేమ్ అంతే, నీ కుటుంబంలో నష్టం జరిగిందా, లేకపోతే నీ బంధువులోనా, నీ ఫ్రెండ్షిప్ లోనా నీకు జరిగిన నష్టం ఏంటి? అంత జరిగిన నష్టం అనుకున్నప్పుడు నువ్వు స్టార్టింగ్ లో ముందు ఎప్పుడైతే నువ్వు సోషల్ మీడియాకి వచ్చావో అప్పుడు నువ్వు జనసేన తరపు ఎందుకు మాట్లాడావు నువ్వు గొప్పగానే? అంటే అప్పుడు నువ్వు అడిగింది ఇవ్వలేదని జనసేన, అతను ఏమైనా అప్పుడు అమౌంట్ ఏమైనా అడిగావా? నువ్వు అడిగిన అమౌంట్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేదా? నువ్వెందుకు ఎగ్రెస్ట్గా మాట్లాడుతున్నావు? నీకు ఏం కావాలి? నీ అసలు ఏం కావాలి? ఎందుకు నువ్వు ఇలా కులప్రకారంగా రాకపోతున్నావు? నువ్వెందుకు అని మీరు ఎందుకు అడగలేకపోతున్నారా? ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టించినంత ధైర్యం ఉన్న మీకు ఈ జోసెఫ్ అనేవారి దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతున్నారా? సరే మీరు చెప్పండి. జోసెఫ్ అనేవారి దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు? జనసేన కార్యకర్తలు కానీ, జనసేన నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ. అంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినంత కోపము మీకు ఆ జోసెఫ్ మీద రావట్లేదా? అంటే జోసెఫ్ దగ్గరికి వెళ్తా ఇంకేమన్నా అతనికి ఏం మాట్లాడాలా? లేకపోతే అర్థం కావట్లేదు. చెప్తున్నా, చాప కింద నీరులా ఉంటదన్నమాట ఇతని మాటలో. ఒకసారి మీరు గమనించుకోండి. ఆర్ఎంపీ డాక్టర్ అన్న మాట, అరే తూర్ అన్న మాట పవన్ కళ్యాణ్ మీద సగటు మనుషులు గౌరవం పెరుగుతుందో కానీ ఇంకా తగ్గదు.
ఓహో ఇంకా ఇంకా మారలేదు, ఎలా తిట్టిందారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఇంకా సింపతి పెరుగుతుందేమో కానీ పవన్ కళ్యాణ్ కోపం రాదు కదా. జనసేన పార్టీ మీద ఎవరికి కోపం రాదు, అలా తిట్టినంత మాత్రాన, అలాగనంత మాత్రాన. కానీ ఎవరైతే ఇలాగే జోసెఫ్ అన్నవాడు మాట్లాడిన మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద కులముద్ర చూస్తున్నాం, ఇలాంటి వీటికి ఏంటంటే మనుషులు ఆలోచన పెడుతుంది మాట. మీరు ఆయన కట్టడి చేయండి, ఎవరిని కట్టడి చేయాలి? మీరు జోసెఫ్ అనేవాడు మీరు కట్టడి చేసుకోవాలి. ఎప్పుడైతే జోసెఫ్ అనేవాడు మీరు కట్టడి చేసుకుంటారో అప్పుడే మీకు జనసేన పార్టీకి మేలు జరుగుతుంది అన్నమాట. చాలా ప్రమాదం అలాంటి మాటలు, అలాంటి చేష్టలు. ఏంటంటే అది తిరిగి కులముద్ర వేసేయాలి, పవన్ కళ్యాణ్ మీద ఒక కులముద్ర వేసేయాలి, కాపు కులముద్ర వేసేయాలని చూస్తున్న మొదటి వ్యక్తి ఆ జోసెఫ్ అనే వ్యక్తి. మీరు ఎంతో తొందరగా అతని దగ్గరికి మాట్లాడి, ఓకేనా, మాట్లాడి ప్రశ్నించవచ్చు. అతను ఎలాగైనా మాట్లాడచ్చు పవన్ కళ్యాణ్ గారి కోసం, ఏకవచనం కాకుండా. కానీ కులముద్ర వేయడానికి చూస్తున్నారు చూసారా, అది ప్రమాదం మీకు. ఆ కులముద్ర వేయకుండా మీరు చూసుకోవాలి. మీరు వెళ్ళండి అతని దగ్గరికి. అతని అడ్రస్ మీకు వెళ్దా? అతని దగ్గరికి వెళ్తే మీకు భయపడుతున్నారా? లేకపోతే ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మీకు? నాకు అర్థం కావట్లేదు. జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ జోసెఫ్ అతను అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా? అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఆర్ఎంపీ దగ్గరికి అయితే అపాయింట్మెంట్ అవసరం లేదు, వెళ్ళిపోయి గొడవ పెట్టారు, మీరు అనుకున్నా చేశారు, మరి ఇటు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అతను ఆర్ఎంపీ డాక్టర్ మాట్లాడిన మాటలకి జనసేన గారికి పవన్ గారికి అసలు ఏమి నష్టమే జరగదు, అసలు 1% కూడా నష్టం జరగదు. కానీ ఇతను మాట్లాడిన మాటలో నష్టం కలుగుతుంది. దాన్ని మీరు చూసుకోండి సరేనా. దయచేసి ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు నాయకులు కానీ ఒకసారి మీరు వెళ్ళండి, అతని దగ్గరికి వెళ్ళండి, కూర్చుని మాట్లాడండి, గొడవ లేకుండా సరే ఒక డిబేట్ లాగా పెట్టుకోండి. మీరు దగ్గరికి కొట్టి మీరు 2 వెళ్తారు, 3 వెళ్తారు, 4 వెళ్తారు, ఎంతమంది వెళ్తారు, సార్ మర్యాదకి వెళ్ళి మర్యాద పూర్వంగా మాట్లాడి ఏంటి నీకు ఉన్న బాధ ఏంటి, ఎందుకు నువ్వు కులముద్ర అని చూస్తున్నావు, ఏ నాయకుడు చెప్పాడు నువ్వు కులముద్ర అని చూస్తున్నావు, నీకు ఏ నాయకుడు చెప్పాడు, ఏంటి నీకు అంత ఇచ్చారు చెప్పు అని క్లారిటీగా మాట్లాడి సరేనా బుద్ధి చెప్తే చాలా మంచిది. అమాయకుల మీద చూపించకండి. నేను ఆర్ఎంపీ డాక్టర్ అమాయకుడు అంటలేదు, ఆర్ఎంపీ డాక్టర్ నేను అమాయకుడు అంటలేదు. ఒకవేళ మీరు చెప్తున్నా ఓకే, ఇలాంటి వాడిని మీరు కట్టడి చేసుకోవడం చాలా బెటర్, చాలా బెటర్. ఎక్కడున్నా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సరే ఏదన్నా సోషల్ మీడియా ఎవరైనా ఏదన్నా మాట అంటే వాళ్ళు వెళ్ళి ఎలా బుద్ధి చెప్తున్నారు, అది ఎంత చూడండి సరే. అలా మీరు ఎందుకు వెళ్ళకపోతున్నారు సరే మీరు చెప్పండి, ఎందుకు వెళ్ళకపోతున్నారు? అధికారం ఉంది కదా, కష్టపడి గెలిపించుకున్నారు కదా, మీరు కష్టపడి గెలిపించుకున్నారు కదా, మరి గెలిపించుకున్న అధికారం ఎంతో కొంత మీరు ఉపయోగించుకోవాలి కదా, ఎంతో కొంత 1% న్యాయం. మన పక్కన న్యాయం 99% న్యాయం ఉన్నా 1% అధికారం ఉపయోగించుకోవాలి కదా. మీరు వెళ్ళి జోసెఫ్ దగ్గరికి వెళ్ళి న్యాయంగా 99% న్యాయంగా మాట్లాడండి, 1% మీరు అధికారం యూజ్ చేసుకోండి, రమ్మని చెప్పండి. అయితే అతను మీ దగ్గరికి వస్తే అతను ఆలోచించడా, మీరు అతని దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి. పార్టీకి నష్టం కలగకుండా మీరు చూసుకోవాలి. పార్టీకి నష్టం కలిగి చూసుకోవటమే నిజమైన కార్యకర్తలు, నిజమైన నాయకులు.